హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా మా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మా తమ్ముడితో పాటు మా తమ్ముడు కారులో వెళ్తున్నాము. ఎక్కడికంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఇదైతే సడన్ ప్లాన్ అనమాట. మేము అది సండే రోజు ఇంకా మేము మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎందుకో పిన్ని వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు హాస్టల్కి. ఇంకా మళ్ళీ ఇది లాస్ట్ అనమాట. మా చెల్లి ఇంటర్ చదువుతుంది, సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఇంకా 2 yearsలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు హాస్టల్లో ఉన్నప్పుడు చూడ్డానికి. ఇంకా మళ్ళీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది కదా హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరు రాలేదనేసి. మళ్ళీ అందులో మమ్మల్ని అయితే చాలా గుర్తు పెట్టుకుంటుంది. అందుకనేసి మేమైతే ఓకే వెళ్ళాము ఇంకా అని అనుకున్నాము. ఇంకా బాబాయ్ కాల్ చేసి మీరు వచ్చేయండి అందరం కలిసి వెళ్దామని అంటే మేము సడన్గా వెళ్ళిపోయినాము. ఇంకా పిన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మేమైతే లంచ్ చేసినాము. లంచ్ చేసి బయలుదేరిపోయాము. ఇంకా మా చెల్లి వాళ్ళిద్దరిని కూడా పికప్ చేసుకున్నాము. ఇంకా మా టిన్ను ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు, ఒక్క దగ్గరనైతే ఉంటే దానికి నచ్చదు, తిరుగుతూనే ఉండాలి. అంటే మాతో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టము. నేను ఒక వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇంకా అలాగనేసి వాళ్ళకి లంచ్ మేము ఇంటి దగ్గరే తినేసి ఇంకా వాళ్ళకైతే లంచ్ తీసుకొని వచ్చాము. తీసుకొని వస్తే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళైతే తినేసి ఉన్నారు. ఇంకా మేము ఎక్కడికి వచ్చామో మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా, కిలా వరంగల్కి వచ్చాము. ఇంకా హన్మకొండ నుండి అయితే మమ్మల్ని కిలా వరంగల్కి తీసుకొచ్చేసింది. ఇంకా అక్కడ మేము ఆ టెంపుల్ దగ్గర ఆగకుండా ఇటు వచ్చేసాము, ఇది చూసి వెళ్ళొచ్చు కదా అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం. నేను ఇది సెకండ్ టైం రావడము, కాకపోతే జస్ట్ ఇలా ముందు నుంచి ఇలా చూపించుకొని వెళ్ళాడు సిద్ధు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. టికెట్ లేదు, ఇది ఫ్రీగా. లేదు ఏదో మహాల్ హట, ఇక కట్టడాల కాడ ఉంటాయి కట్టడమేనా. రామప్పకు మన అసలు నేను ఇవ్వలే రామప్ప, ఎప్పుడన్నా వెళ్ళాలి. లేదు, ఇది జస్ట్ ఇట్లనే ఉన్నట్టుంది అంతే, అందుకే సిద్ధు రాలే, చూసి రాపోండి అన్నట్టు. విగ్రహాలు ఏం లేవు కదా. ఇది కుష్ మహల్ అంట. ఇక్కడ చూసారా ఎంత పెద్దగా, ఎంత హైట్లో కట్టారో, అసలు పెద్ద పెద్ద స్టోన్స్తో కట్టారు. ఇక్కడ డోర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకొచ్చారు, స్కూల్ పిల్లలు చాలా మందే వచ్చారు ఈరోజు. ఏదిరా అందులో లోపల అది ఇట్లా రాడ్స్ ఉన్నాయా, అక్కడ అది మొత్తం కూడిపోయింది కదా, అది లోపలికి స్వరంగం వేరే రాజ్యాన్ని కూడా. ఏది ఇది మేము మా చెర్రీకి ఫీవర్ వచ్చిందని తెలిస్తే వచ్చాము ఇంకా చూద్దామనేసి. మమ్మల్ని చూడగానే దానికైతే అసలు ఫుల్ యాక్టివ్ అయిపోయింది, ఇంకా ఫీవర్ అంతా పోయింది, ఫుల్ యాక్టివ్గా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. బాబాయ్ మాకు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కొనిస్తే అందరం ఐస్ క్రీమ్స్ తిన్నాము. ఖుషి ఇక్కడ స్వీట్ కార్న్ అడిగింది, బాబాయ్ తీసుకుంటున్నాడు స్వీట్ కార్న్. ఇంకా మేమందరం టికెట్స్ తీసుకొని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. మేము ఎక్కడికి వచ్చామంటే ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ అనమాట.
ఇంకా పిల్లలు మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది కదా ఇక్కడ, కాసేపు పిల్లల్ని ఆడిపించినట్టు ఉంటుంది అనేసి పార్క్ అయితే తీసుకుని వచ్చాము. మేము వచ్చింది 4కి అట్లా వచ్చినాము ఇక్కడికి. ఎంత బాగుందంటే పీస్ఫుల్గా ఉండే, చాలా బాగా అనిపించింది. అంటే మేము వచ్చే టైంకి ఎండ లేదనమాట, కొంచెం అప్పుడే ఉండే. ఇంకా మేము పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ఎండంతా పోయింది, చల్లగా అయిపోయింది. వెదర్ అయితే బాగుంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము లోపలికి వెళ్ళిపోగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, అసలు మళ్ళీ వెతకాల్సి వచ్చింది ఎటువైపు వెళ్ళారనేసి. ఇక్కడైతే ఒక కొలంబస్ ఉంది, ఇక్కడ ఒక ఆంటీ ఎక్కారు. అసలు ఎంతసేపు అంటే ఎక్కిన వాళ్ళు దిగుతూనే ఉన్నారు, మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కుతున్నారు. అయినా అసలు ఆ ఆంటీ అయితే దిగలేదు. ఆమెకి ఎంత ఇష్టమో అనిపించింది, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, అరుస్తుంది. ఇక్కడ మేము బాబాయ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను కదా, మేమైతే తినేస్తున్నాము. ఇక్కడ కూర్చొని చాలా బాగుంది. ఈ టైంలో అయితే గాలి చల్లగా వస్తుంది, ఆ పక్కనే వాటర్ ఉన్నాయి కదా. ఇంకా చెర్రీ ఉన్న మా తమ్ముడు అయితే అక్కడ ఒక బేకరీ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయిండు. హాయ్ ఫ్రెండ్స్, ఏం వేరే పిల్ల దారాలు రావాలా నడుగు. కన్నయ్య. Hey guys, see here. Hey, 2 members. మేము కాసేపు స్టెప్స్ దగ్గర కూర్చొని ఉన్నాం కదా, అప్పుడు ఇది ఎక్కుదామంటే సిద్ధు అయితే చాలా స్టెప్స్ ఉంటాయి, ఇంకా మీరు ఎక్కలేరు, అసలు ఎక్కితే మాత్రం దిగడం కష్టము, అక్కడే ఉంటామంటారని మమ్మల్ని అయితే ఫుల్ భయపెట్టిండు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవే స్టెప్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ఈ స్టెప్స్కే మమ్మల్ని ఇంత భయపెట్టావా అనేసి. మేమైతే బాగానే ఎక్కాము స్టెప్స్. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, వాటరు, ఆ వాటర్లో సంది నీడ కనిపిస్తుంది కదా, ఫుల్ ఆరెంజ్ కలర్లో, సూపర్గా అనిపించింది నాకైతే. ఇక్కడ శివలింగం ఉంది చూడండి, క్లోజప్లో చూపిస్తాను. అక్కడ ఉన్న స్టోన్తోనే లింగంలా చెక్కినట్టున్నారు, చాలా బాగుంది అక్కడ కూడా. ఇంక ఇక్కడ వాటర్లో బోటింగ్ కూడా ఉంది. బోటింగ్కి వెళ్ళామని నేను అన్నాను కానీ అసలు మా వాళ్ళు ఎవరు ఓకే అనలేదు. సర్లే ఇంకా వద్దనేసి, అంటే మాకు టైం లేదు, మా చెల్లి వాళ్ళని మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేయాలి కదా, లేట్ అయిపోతే తీసుకోరు అనేసి ఇంకా మేమైతే బోటింగ్ చేయలేదు. తర్వాత ఇంకా పైకి అయితే వచ్చేసినాము. నేను వచ్చేసరికి అయితే మా వాళ్ళందరూ పైకి ఎక్కి ఉన్నారు, ఆల్రెడీ ఎక్కేసి అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు. ఖుషి కూడా వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు. ఇక్కడ స్టెప్స్ అయితే అస్సలు పెద్ద పెద్దగా ఉన్నాయి, అంతే మనం కాలు చాలా పైకి ఎక్కాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళైతే ఎక్కలేరు, చాలా కష్టంగా. ఖుషి నా కోసం వెయిట్ చేస్తుంది పైన. అట్లనే ఉంటాయి తట్ట, అంటే హైట్ నార్మల్ ఎక్కడం కన్నా అట్లా హైట్ ఎక్కితే కష్టం అవుతుంది. ఇక్కడ అందరు బాగా నిల్చున్నారు కదా, ఇంకా అలా బ్యాక్ నుండి అయితే ఒక ఫోటో తీయమని చెప్పాను మా చెల్లికి. ఇంకా సిద్ధు అంత లోపల దిగిపోయిండు, తెలిస్తే ఫోటో దిగడనమాట, అందుకనేసి. అక్కడ వర్షం సాంగ్ ఒకటి తీశారు, మీకు గుర్తొచ్చిందా? ఇంకా అక్కడైతే మేము కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇంకా కిందికి వచ్చేస్తున్నాము. ఖుషి వచ్చేటప్పుడు అంటే దిగేటప్పుడు ఏడ్చింది బాగా, సిద్ధు అయితే ఎత్తుకొని దిగిండు. తర్వాత ఇంకా ఇక్కడైతే డివైడర్ మధ్యలో ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇంకా మేము ఇక్కడ హన్మకొండలో ఒక పార్క్ వచ్చేసినాం మళ్ళీ డిన్నర్ చేయడానికి అనేసి. వచ్చేటప్పుడే పిన్ని మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా వైట్ రైస్, బగారా రైస్ చేసుకొని వచ్చింది. ఈ బాక్సెస్ అంటే ఇది ఒక క్యారియర్ అనమాట, దీనికి ఒక ప్లేట్స్ కూడా వచ్చినాయి, చాలా బాగుంది అది కూడా. ఇంకా ఇక్కడ పార్క్లో పక్కనే
ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది ఆ రోజు, ఇంకా లైవ్ మ్యూజిక్ అన్నమాట, పాటలు పాడుతూ ఉన్నారు. మేమైతే ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాము. ఫస్ట్ నేను కుషికి తినిపిస్తున్నా. వాడైతే ఫుల్గా ఆడుకుంటున్నాడు. వాడికి బయటికి రావడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ పార్క్లో ఇలా ఓపెన్గా ఉంది కదా, ఇంకా గ్రాస్లో ఫుల్ ఆడుకుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.